IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో మొత్తం ఋషికొండ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఋషికొండలో విలాసవంతమైన ప్రభుత్వ భవనము, అందులో విలాసవంతమైన ఫర్నిచర్లు అని చెప్పేసి మనం కథనాల్లో చూసాము, టీవీలలో చూసాము. ఈ ఋషికొండ వెనక అసలైన అనకొండ ఎవరు అంటే ఏం చెప్తారండి? అసలైన అనకొండ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎందుకు అంటున్నానంటే ఈ మాట, అది నిన్న అమర్నాథ్ గారు ఒక మాట అన్నారు. గురువాడ అమర్నాథ్ గారు చాలా మంచిగా చెప్పారు. అది ఆల్రెడీ టూరిజం ఉంది, హరిత రిసార్ట్స్ ఉంది, అదే టూరిజం పర్మిషన్స్ మీద మేము కట్టామన్నారు. ఆ రోజు టూరిజం పర్మిషన్స్ మీద 4,000 రూపాయలు రూమ్ రెంట్, 3,000 రూమ్ రెంట్, 2,000 రూమ్ రెంట్స్ యాజ్ రైట్. అక్కడ రెంట్ అనేది అంతే వచ్చింది. మనం ఏవైనా ఒక టూరిజం బిల్డింగ్ కట్టాలంటే ఆయన ఏమన్నాడంటే, టూరిజం వాడుకోవాలంటే టూరిజం వాడుకోవచ్చు, సీఎం గారికి వాడుకోవాలి, సీఎం గారికి వాడుకోవచ్చు, పిఎం గారికి వాడుకోవాలి, పిఎం గారికి వాడుకోవచ్చు, ఎవరికైనా మనం వాడుకోవచ్చు అన్నారు. ఇది ప్రజల మనీ, ప్రజల సంపద. ఈ సంపదని అక్కడ ఇన్కమ్ ఎంత వస్తుంది, అక్కడ ఖర్చు ఎంత పెట్టాలని చూడాలి. మీకు చంద్రబాబు నాయుడు గారిని, మీకు లోకేష్ గారి మాటలు మీకు అర్థమయ్యే లేదు. ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు, ఎవరి కోసం ఖర్చు పెట్టారు? మీరు ఖర్చు పెట్టింది సీఎం గారి బంగ్లాని ఖర్చు పెట్టి ఉంటే ఒకలాగా ఉంటుంది. లేదు, ఇది ఓన్లీ టూరిజం కోసం ఖర్చు పెట్టి ఉంటే మనకు అక్కడ ఖర్చు ఎంత అయింది? 450 కోట్లు. అది పర్ డే రెంట్ ఎంత వస్తుంది, పర్ మంత్ రెంట్ ఎంత వస్తుంది, పర్ ఇయర్ ఎంత వస్తుంది, మన ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? మినిమం బ్యాంక్ ఇంట్రెస్ట్ 7%, 8%. మీకు బ్యాంకుకి అయితే కట్టాలి కదా, అప్పు తెచ్చింది. మీరు అప్పు తెచ్చిన 8% మీకు ఎంత కడుతుంది? ఎన్ని కోట్లు అవుతుంది? మీ ఖర్చులు ఎంత అవుతున్నాయి? మీ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? దానికి అక్కడ ఇన్కమ్ ఎంత వస్తుంది? టూరిజం కోసం అంటున్నారు కాబట్టి. లేదు, సీఎం గారి కోసమే కట్టారంటే మీరు బహిరంగ సీఎం గారి కోసం సీఎం గారి కోసం మొత్తం టోటల్గా టూరిజం ల్యాండ్ లీజుకి తీసుకొని, నేవీ పర్మిషన్ తీసుకొని, ఇది ఒక సీఎం గారి క్యాంప్ ఆఫీసు, సీఎం గారి ఆఫీస్ అని చెప్పి కట్టడానికి ఒక పద్ధతి ఉంటుంది. దానికి ఇన్వెస్ట్మెంట్ చేశారంటే ఇది సీఎం గారి కోసం ఉండటం కోసం, రేపు రాష్ట్రపతి గారు ఉండటం కోసం. రాష్ట్రపతి బంగ్లా, మన గవర్నర్ బంగ్లా, రాష్ట్రపతి బంగ్లా అక్కడ ఉంది. బయట గెస్ట్ హౌస్లో దిగుతున్నారు కాబట్టి ఆయన కోసం కట్టామంటే ఇది ఒక పద్ధతి ఉంటుంది. అయితే ఆ పద్ధతిలో లేదు. ఇప్పుడు బయటకు అసలు నిజం తెలిసింది ఏంటంటే, అది సీఎం గారి కోసం ఆయన ఎలా కావాలో అలాగే ప్రజల డబ్బు దోచుకొని ప్రజల డబ్బుతో ఆయన ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ఓకే, దేవుడు గొప్పవాడు, ఆయనే చెప్పాడు దేవుడు చాలా గొప్పవాడు. అందుకనే అది మొత్తం టోటల్గా అనకొండ అని అన్నారు కదా, అందుకే మేము చెప్పాం. ఆ దేవుడు ఆయన దక్కకుండా చేశారు. ఇది ప్రజల సొమ్ముని ఏ విధంగా రికవరీ చేస్తారు? ఇప్పుడు టూరిజంకి ఇంత పెట్టిన ఆయన టూరిజం ఆఫీసర్ ఎవరు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు, దీన్ని ఇన్వెస్ట్ చేసిన టూరిజం మంత్రి ఎవరు, దీని మీద ఎందుకు కేసు పెట్టకూడదు, ఎందుకు ఇది రికవరీ మనీ సూట్ అయ్యకూడదు? వీడు మొత్తం టోటల్గా మనకు ఒక దాని మీద ఇస్తారు. ఒక ఇంటర్నేషనల్ మనకు ఒక బ్రాండ్ ఉంటుంది, దీని మీద మాకు ఇంత ఇన్కమ్ ఇస్తాము అని అంటే దానికి తగ్గట్టు మనం ఖర్చు పెట్టి నెలకి ఎంత వస్తుందో చూసుకొని మనం పెడతాం. ఏదైనా సరే ప్రైవేట్ కంపెనీస్ కూడా. అలాంటప్పుడు టూరిజం డెవలపింగ్ కోసం మనం పెట్టినప్పుడు ఆ టూరిజం డెవలపింగ్కి మాకు ఎవరైనా ఏమైనా కంపెనీలు ఇచ్చారా? మంత్లీ ఇన్కమ్ వస్తుందని చెప్పారా? ఈ 450 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఈజ్ 500 crores అంటే ఈజ్ నాట్ జోక్. అది ఎప్పటికి వస్తుంది, మీకు ఇంట్రెస్ట్ కూడా రాదు. అలాంటప్పుడు ఈ టూరిజం నుంచి మళ్ళీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి? ఇది మన సొంతానికి వాడుకోవాలంటే గవర్నమెంట్, మళ్ళీ గవర్నమెంట్లోనే ఇస్ డిఫరెంట్ ఉంటాయి. టూరిజం, దేవాదాయ శాఖ ఇస్ డిఫరెంట్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ టూరిజం నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరికి? సీఎం గారు ఓన్గా ట్రాన్స్ఫర్ చేయాలి కదా. అప్పుడు ఈ 500 కోట్లు ప్రజల సొమ్ముని మీరు దోచుకోకుండా, ఆ ప్రజల సొమ్ముని అక్కడ వేస్ట్ చేయకుండా, ఆ ప్రజల సొమ్ముని మీరు అక్కడ రోడ్లు వేయించుంటే మొత్తం ప్రతి గల్లీ రోడ్లు బాగోలేవే, ప్రతి రోడ్డు బాగోలేదు. ఆ 32 కిలోమీటర్ల కారిడార్ ఎంత అవుతుంది? డెవలపింగ్ ఎంత అవుతుంది? ఎన్ని వందల కోట్లు అవుతుంది? అక్కడ ఒక్కల కోసం, మీ స్వార్థం కోసం ప్రజల సొమ్ముని తీసుకున్నందుకు మీరు అదే 32 కిలోమీటర్ల కారిడార్ రెడీ చేస్తుంటే నేను అడుగుతున్నా. ఓకే, అంటే మీరు మీ ఉండటానికి ప్రజలు ఏమైపోయినా పర్లే, ప్రజలు నాశనం అయిపోయినా పర్లే, కానీ మీ విశాలమైన భవంతు మీకు కావాలి. భవంతు లేకపోతే మీరు రాజకీయం చేయలేరు. అంటే ఒక చీఫ్ మినిస్టర్గా
30 సంవత్సరాలు మీరే ఉంటారనుకొని ఇక్కడ కేసీఆర్ గారు ఇద్దరు ఉంటారనుకొని విశాలమైన భవనాలు కట్టించుకున్నారు. అంటే ఇది ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం అంటారు. దుర్వినియోగం చేసేటప్పుడు, ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసేటప్పుడు ఎందుకు కేసు పెట్టకూడదు? టూరిజం మంత్రి మీద ఎందుకు కేసు పెట్టకూడదు? ప్రిన్సిపల్ సెక్రటరీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? ఈ కాగితాలని పబ్లిక్ డిమాండ్లో పెట్టకుండా ఇప్పుడు దాకా దాచినందుకు వీళ్ళందరి మీద ఎందుకు కేసు రిజిస్టర్ చేయకూడదు? ఇన్ని 100 కోట్ల ప్రజల సొమ్ము పబ్లిక్ డిమాండ్ లేకుండా మా దారాదత్తం చేసిన వాళ్ళ మీద ఎందుకు రిజిస్టర్ చేయకూడదు కేసు అనేది నా ప్రశ్న. ఇప్పుడు అందులో చంద్రబాబు నాయుడు ఉండొచ్చు కదా ఆ ప్రభుత్వ భవనంలో? నాట్ ఓన్లీ నో ఐ ఆమ్ టూరిజం గెస్ట్ హౌస్. ఓకే, టూరిజం మీదే పర్మిషన్స్ ఉన్నాయి, టూరిజం మీద అన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఉండొచ్చు. ఐఎమ్ రైట్, ఇస్ గవర్నమెంట్ క్వార్టర్స్లో, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఎక్కడైనా ఉండే రైట్ ఆయనకు ఉంటుంది. ఆయన చీఫ్ మినిస్టర్, నాట్ ఓన్లీ చంద్రబాబు గారు. కానీ ఆయన అక్కడ ఉండాలన్నా, టూరిజం గెస్ట్ హౌస్లో ఉండాలన్నా, లేకపోతే పోర్ట్ గెస్ట్ హౌస్లో ఉండాలన్నా, లేకపోతే ఇంకొక గెస్ట్ హౌస్లో నోవా హోటల్ ఉండాలన్నా ఆయనకి రైట్ ఉంది. కానీ మీరు ఒక ప్రజల డబ్బుని ఇంత దుర్వినియోగం చేసి ఇన్ని కష్టాల్లో ఉండేటప్పుడు ఇది తీయడం అనేది కరెక్టా? ఓకే, ఆల్రెడీ ఈజ్ రన్నింగ్ హరిత గెస్ట్ హౌస్ అండ్ టూరిజం. అది రోజా గారు సమాధానం చెప్పాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ సమాధానం చెప్పాలి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఓకే, ఎందుకంటే వెరీ సీరియస్లీ ప్రజల సొమ్ముని దారాదత్తం చేశారు. మీరు చీఫ్ మినిస్టర్ కోసం సొంత సులభాల కోసం మీరు వాడారు. మీరు ఆల్రెడీ దాని మీద ఎందుకు మీరు టూరిజం సెక్రటరీ, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ, నేను ఆల్రెడీ నోట్ రాయాలా టూరిజంగా ఇంత దానికి ఇన్నికి ఇన్కమ్ రాలేదు, ఈ ఇన్కమ్ ఆల్రెడీ గతంలో ఉన్న ఇంత ఇన్కమ్ ఉంది, ఇప్పుడు ఇన్కమ్ లేదు, ఆర్థిక ముఖ్య కార్యదర్శి రాయాలి, ఇంతకుముందు ఇంత కార్యదర్శి లేదు, ఇక్కడ ఈ డబ్బు రిలీజ్ చేయడానికి ఈజ్ ఆల్రెడీ డెట్ క్యాపిటల్. ఇది ఓన్లీ టూరిజంగా పెడితే, మళ్ళీ మీకు చెప్తాను, సబ్జెక్ట్ టు కండిషన్, టూరిజం పర్మిషన్లే అన్నాడు ఆయన అమర్నాథ్ గారు. అది చీఫ్ మినిస్టర్ గారి కోసం చేస్తే దాన్ని మాట్లాడడానికి లేదు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారు గెస్ట్ హౌస్ కట్టుకొని ఆయన విశాలమైన భవనంలో ఉండవచ్చు. ఓకే, కానీ ఇది టూరిజం అన్నారు కాబట్టి ఇది కంపల్సరీ ఆర్థిక ముఖ్య కార్యదర్శి కంపల్సరీ రాయాలి. ఇది గతంలో దీని మీద 2 కోట్లు వచ్చింది, 3 కోట్లు వచ్చింది, ఈ డబ్బులు మనం నష్టం వస్తుంది ఇంత మీద ఇన్కమ్ పెట్టడం. ఆ ఒక బిల్డింగ్ ఇరగొట్టాము అంటే ఆ బిల్డింగ్కి ఎంత వస్తుంది ఇన్కమ్, ఎంత కట్టాలి అనేది మనం వేరు చేసుకుంటాం. అంటే సాధారణ వ్యాపారస్తుడైనా చేసుకుంటాడు, మీ ఛానల్ నడుపుతున్న మీరు కూడా చేసుకుంటారు. ఇది తాత్కాలికంగా చదువురాని నా ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఐఏఎస్లు తెలియదా, మేధావులు తెలియదా వాళ్ళకి? ఓకే, కనుక దీని మీద ఎంక్వైరీ నడాలి. దీని మీద మొత్తం టోటల్గా అంతా కూడా లోకేష్ గారు, నేను అదే అడుగుతున్నా, ఎన్వి రమణ గారిని చైర్మన్గా, లోకేష్ గారిని, అందరినీ కలిపి ఒక పెద్ద కమిటీ వేసి దాదాపు 2 లక్షల కోట్లు దుర్వినియోగం అయింది. నేను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారిని ఎందుకు వేయమంటున్నానంటే 2 లక్షల కోట్లు దుర్వినియోగం అయింది. దీని మీద ఈ డబ్బుని ప్రజలకి రప్పించాలి. ఇది ఓన్లీ రాజకీయ నాయకుల జోబుల్లోకి వెళ్ళింది. ఆ డబ్బుని రప్పించడానికి మనం కమిటీ వేయాల్సిందే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెరీ బిజీ, ఆల్రెడీ అక్కడ కట్టాల్సింది రాజధాని ఉంది, అలాగే ఆయన పోలవరం ఉంది. ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా ఆయన ఎలా ఎంత నష్టపడ్డారో ఎక్స్ప్లెయిన్ చేశాడు. విశాఖపట్నం హబ్బు కూడా ఉంది, ఇవన్నీ చేయాల్సి ఉన్నాయి.